హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రేమలో డేవిడ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా వెళ్ళండి ఇక్కడ నుంచి అని శివ అనగానే అప్పటి వరకు కొడుకు నిజంగానే దక్షని యాక్సెప్ట్ చేశాడా లేక నటిస్తున్నాడా అని అనుకుంటున్న సావిత్రి గారు ఇప్పుడు శివ అలా తన వైఫ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించి సర్వెంట్ వైపు చూస్తూ బయటకు వెళ్ళమని చెప్పాక ఆవిడ కూడా అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోతారు. సింఘానియా ఫ్యామిలీలో ఉండే కొన్ని రిచువల్స్ అంతా కూడా కంప్లీట్ చేశాక నైట్ డిన్నర్ చేసి తన రూమ్కి వస్తుంది దక్ష. ఎందుకంటే రేపు ఈవినింగ్ శివతో తన పెళ్ళి కాబట్టి ఇప్పుడు కొంచెం పడుకుంటేనే రేపు పెళ్ళిలో ఫ్రెష్గా కనిపిస్తుంది అని రూమ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి రూమ్ అంతా కూడా చీకటిగా అయిపోతుంది. కరెంటు పోయిందా? ఇంత సడన్గా చీకటి ఎలా అయిపోయింది? అలా కొంచెం ముందుకు వెళ్ళి లైట్ స్విచ్ వెతుకుతున్న ఆమె చెయ్యి పట్టుకొని ఎవరో లాగడంతో దక్ష నేరుగా వెళ్ళి బెడ్ మీద పడుతుంది. ఆ వెంటనే ఆ వ్యక్తి ఆమె మీదకి చేరిపోవడంతో గట్టిగా అరుస్తున్న దక్ష నోటి మీద చెయ్యి వేసి ఆమె చెవి దగ్గరికి వెళ్ళి ఆగి, రిలాక్స్ వైఫ్, ఇట్స్ మీ హస్బెండ్ కాకుండా నీ మీద చెయ్యి వేసే దమ్ము ధైర్యం అంత స్టేటస్ ఎవరికి లేదు. నువ్వు ఇలా కంగారు పడకు. ఈ రూమ్కి నేను తప్ప ఎవరు రారు. ఆ పర్మిషన్ ఎవరికి లేదు కూడా అని శివ అనగానే అప్పటి వరకు కంగారుతో భయపడిన దక్ష కొంచెం కూల్ అవుతుంది. శివ అక్కడే ఉన్న బీమ్ లైట్ స్విచ్ ఆన్ చేయడంతో ఆ వెలుతురులో దక్ష ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆమె ఆ టైంలో ఎంత అందంగా ఉంటుందంటే చేతిలో మెహందీ ఇంకా హెల్దీ ఫంక్షన్ చేయడం వల్ల ఆమె ఫేస్లో ఒక టైప్ ఆఫ్ పెళ్లి కళ కనిపిస్తుంటే శివ అలా చూస్తూ ఉంటూనే ఆమె ఫేస్ మీదకి ఉన్న హెయిర్ని చిన్నగా పక్కకి జరుపుతాడు. శివ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా కూల్గా ఉంటుంది. లోపల అతను ఏం అనుకుంటున్నాడో తెలియదు కానీ బయటకి మాత్రం చాలా సైలెంట్ అండ్ కూల్గా ఉండడంతో అతని వైపే చూస్తూ ఉంటుంది దక్ష. ఆమె అలా తన వైపు చూస్తూ ఉంటే చిన్నగా నవ్వుతాడు శివ. మీరు ఎందుకు నా వైపు చూసి ఇలా నవ్వుతున్నారు? లాస్ట్ టైం ప్రేమతో నిండిపోయిన నా పగ అందాన్ని ఆస్వాదిస్తున్నాను అని అంటాడు శివ కన్ఫ్యూజ్ అవుతూ. అతని వైపు చూసి ప్రేమతో నిండిన పగ అంటే ఏంటి అని దక్ష అనగానే తను ఏం అన్నాడో అప్పుడు గుర్తు రాగానే మాట మారుస్తూ, రేపటి నుంచి నువ్వు అఫీషియల్గా అండ్ ఆల్సో ఈ ప్రపంచం ముందు నా వైఫ్ అయిపోతున్నావు కదా. అందుకే ఈరోజు నిన్ను లాస్ట్ టైం మనస్ఫూర్తిగా చూస్తున్నాను. ఎందుకంటే రేపు అన్న రోజు అన్నీ మారిపోతాయి, చాలానే మారిపోతాయి. అండ్ ఆల్సో చాలానే బ్రేక్స్ కూడా అవుతాయి. కొన్ని బ్రేక్ అయితేనే నాకు ఒక అందమైన ఫీలింగ్ నా సొంతం అవుతుంది అని అంటాడు శివ. అతని మాటలు అర్థం కాక అలాగే సైలెంట్గా ఉంటుంది. కానీ అతను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అతను చాలా క్లియర్ అండ్ క్లారిటీగా వినే ఉంటుంది. ఏం సొంతం అవుతుంది మీకు? రేపు ఏ బ్రేక్స్ అవుతాయి అని చిన్నగా అడుగుతుంది దక్ష తలెత్తి ఆమె వైపు చూస్తూ. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆన్సర్ వినకుండా పడుకోవా వైఫ్ అని అడుగుతాడు శివ చాలా అమాయకంగా. లేదు అని తల ఊపుతుంది దక్ష. ఆమె అలా చెయ్యగానే
చిన్నగా నవ్వి ఆమె లిప్స్ మీద చిన్న పేక్ ఇచ్చి, రేపు మన ఇద్దరి మధ్య ఉన్న ఓల్డ్ రిలేషన్ బ్రేక్ అవుతుంది. ఏ రిలేషన్ అయితే ఓన్లీ అండ్ ఓన్లీ పగ, ప్రతీకారంతో సాధించాను, అది బ్రేక్ అయ్యి రేపు నా వైఫ్ ఇంకొకసారి మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది, నా సొంతం అవ్వబోతుంది. అందుకే దాన్ని నేను ఫీల్ అవ్వాలి కదా, అదే అన్నాను అని అంటాడు శివ. అతని మాటలు విన్న దక్ష ఫేస్ మీదకి ఒక హ్యాపీ స్మైల్ వచ్చి చేరుతుంది. ఒక్క క్షణం ఆ అమాయకమైన నవ్వు చూసిన శివ ఫేస్లో ఉన్న స్మైల్ కూడా లో అయిపోతుంది. ఎందుకంటే ఆమె ఫేస్లో స్మైల్ అండ్ హ్యాపీనెస్ ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ హ్యాపీనెస్ అయితే ఈ కొద్ది రోజుల్లో తను పొందలేకపోయింది, ఇప్పుడు ఆ హ్యాపీనెస్ మొత్తం తన సొంతం కాబోతుంది. అవన్నీ తలుచుకుంటూనే దక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ శివతో ఉన్నప్పుడు తను చాలా డల్గా ఉండేది. అతను ఏం చెప్పినా కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యేది కాదు. పనిష్మెంట్ ఇచ్చే టైంలోనే ఆమె నోటి నుంచి మాటలు, కళ్ళల్లో కన్నీళ్ళు కనిపించేవి. లేదంటే ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా వచ్చేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఆమె చాలా నార్మల్గా హ్యాపీగా ఉంటుంది. మేబీ అదే హ్యాపీనెస్ ఆమె లైఫ్లో ఎప్పుడు మనసులోనే గాయం మారిపోతుంది. ఏమో ఆ విషయం తెలియని దక్ష శివ వైపు హ్యాపీ స్మైల్తో చూస్తూ ఉంటుంది. శివగారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు బాయ్, నేను ఏం ఆలోచించడం లేదు అని అంటాడు శివ. నేను నీతో కొంచెం మాట్లాడాలి. అస్సలు మాట్లాడడం కాదు, ఒక పర్మిషన్ తీసుకోవాలి అని చిన్నగా అంటుంది దక్ష. గట్టిగా ఊపిరి పీల్చుకొని, నా వైఫ్ నాట్ నౌ, ఇప్పుడు నేను ఏ మాటలు వినాలి అనే మూడులో లేను, నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వు, లీవ్ మీ అని అంటాడు శివ. ఆ వెంటనే అతను చెయ్యి పట్టుకొని, ప్లీజ్ శివగారు, నేను నిన్నటి నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నాకు అంత ధైర్యం చాలటం లేదు. ఒకలాంటి భయం, ఎక్కడ మీరు కోప్పడతారు అని. అసలు మ్యాటర్ ఏంటి? ఎందుకు నాతో చెప్పడానికి అంతలాగా భయపడుతున్నావు? ముందు మీరు ప్రామిస్ చెయ్యండి, మీరు కోప్పడరు కదా. ఓకే ఫైన్, చెప్పు ఏంటి ఆ మ్యాటర్? లేదు, ముందు మీరు ప్రామిస్ చెయ్యండి ప్లీజ్ అని అంటుంది దక్ష. ప్రామిస్ లైక్ సీరియస్లీ? ఇప్పుడు ఒకవేళ నీ మాటలు నాకు కోపం వచ్చినా కూడా నేనేమైనా నిన్ను చంపేస్తానా ఏంటి? ఇందులో ప్రామిస్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు శివ. ప్రామిస్, ఎందుకంటే మీ కోపం మీద నాకు నమ్మకం లేదు శివ గారు. కోపం వస్తే మీరు ఏం చేస్తారు అది మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ నేను మీతో అన్నీ చూసేశాను. కోపం బాగా నింపుకున్న మీరు నాతో చేసిన బిహేవియర్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నా చెయ్యి కాల్చేశారు, ఫ్లోర్ మీద గ్లాస్ తీసేసి పెట్టి నన్ను నడిపించి అవన్నీ నా కాళ్ళ మీద గుచ్చుకునేలా చేశారు, నన్ను ఐస్ రూమ్లో బంధించేశారు. అవన్నీ చేసిన మీరు ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి మళ్ళీ కోపం వచ్చి అలాంటిది ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను అని చిన్నగా అంటుంది దక్ష. అంటే నీకు ఇప్పటికే అనిపిస్తుందా నేను
మళ్ళీ నీతో అవన్నీ చేస్తానని, ఇప్పటికి కూడా నేను మారిపోయాను అని నువ్వు నమ్మడం లేదా అని అడుగుతాడు శివ. నో నో, అలాంటిదేం లేదు శివగారు, నాకు తెలుసు మీరు మారిపోయారని. ఇప్పుడు మీరు ఇలా నాతో బిహేవ్ చేస్తుంటే నాకు నచ్చుతుంది. మీరు చాలా కూల్గా నాకు షేర్ చేస్తూ అందరి ముందు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నిజంగా నాకు చాలా నచ్చుతున్నారు. కానీ ఏది ఏమైనా కూడా నాకు మీ కోపం అంటే చాలా భయం. కోప్పడకుండా మీరు ఇలా నన్ను ప్రేమగా చూసుకుంటే నాకు చాలా ఇష్టం. చాలా చాలా నచ్చేస్తున్నారు మీరు అని అంటుంది దక్ష. ఆమె మాటలకి ఒక్క క్షణం శివ కళ్ళు మూసుకొని తెరిచి, దట్ మీన్స్ యూ లవ్ మీ రైట్ అని అడుగుతాడు. దక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. చెప్పు వైఫ్, నేనంటే ఇష్టం అన్నావు అంటే లవ్ చేస్తున్నావా? లవ్ చాలా అందమైన అనుభూతి శివగారు. ఆ ఫీలింగ్ చాలా వేరుగా ఉంటుంది. నాకు తెలియదు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను లేదో, కానీ మీరు నా పక్కన ఉంటే నాకు నచ్చుతుంది. ఇప్పుడు మీతోనే ఉండాలి అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా నీ నుంచి అస్సలు దూరంగా వెళ్ళాలి అనిపించడం లేదు. నేను వెళ్ళాలి అని కూడా అనుకోవడం లేదు. మీరు నన్ను ఇప్పుడు కూడా నీ నుంచి దూరం చెయ్యరు కదా అని అడుగుతుంది దక్ష. ఆమె మాటలకి ఏం మాట్లాడకుండా మాట మారుస్తూ, ఐ యామ్ సో టైర్డ్ వైఫ్, నిద్రపోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు? త్వరగా చెప్పు. రేపు మన లైఫ్లో చాలా బిగ్ డే. ఏమో, ఎవరికి తెలుసు? రేపు నువ్వు మాట్లాడాలి అనుకున్న ఇంకా మాట్లాడలేవు ఏమో, వినడానికి నేను రెడీగా ఉండనేమో అని అంటాడు శివ. అతని మాటలు చాలా స్ట్రేంజ్గా అనిపించినా కూడా ఆ టైంలో ఏదో అడిగిన అతను ఏదో ఒక సమాధానం చెప్తాడు అని తెలిసిన దక్ష, అది యాక్చువల్లీ రేపు మన పెళ్ళిలో అందరూ ఉంటారు కదా, మా అన్నయ్య కూడా రేపు మన పెళ్ళికి రావాలి అని నేను అనుకుంటున్నాను శివగారు. ఒక్కసారి మన పెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా అన్వాంటెడ్గా జరిగింది. కానీ రేపు అందరి ముందు మీరు మళ్ళీ ఇంకొకసారి నన్ను పెళ్ళి చేసుకుంటున్నారు. అందరితో పాటు మిమ్మల్ని మా అన్నయ్య కూడా యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఆల్ హ్యాపీనెస్ కదా అని అంటుంది దక్ష. అని చెంప మీద చెయ్యి వేసి చిన్న స్మైల్తో, రిలాక్స్ వైఫ్, రేపు మనకంటూ ఒక బిగ్ డే. అండ్ అప్పుడు మీ అన్నయ్య అక్కడ ఉండకపోవడం అంటూ జరగని పని. ఖచ్చితంగా మీ అన్నయ్య కూడా రేపు మన పెళ్ళిలో ఉంటాడు. ఎందుకంటే ఆదర్శ్ లేకుండా పెళ్ళి జరిగితే ఆ పెళ్ళికి వాల్యూ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మీ అన్నయ్యని పిలిచాను. అది కాకుండా నా వైఫ్ హ్యాపీగా ఉంటుందంటే నేను ఏదైనా చేస్తాను అని అంటాడు శివ. ఆ మాటకి హ్యాపీ స్మైల్తో అతన్ని హగ్గు చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ శివగారు. మీరు అన్నయ్యని పిలవరేమో అనుకున్నాను. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది దక్ష. ఆమె చుట్టూ చేయి వేసి, స్లీప్ వైఫ్, రేపు చాలా బిగ్ డే అని శివ అనగానే అతని గుండెల మీద తల పెట్టుకొని
కళ్ళు మూసుకుంటుంది దక్ష. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.